అందరికీ నమస్తే. నేను మీ కీర్తి. వెల్కమ్ టు కీర్తి కిచెన్. ఈరోజు నేను ముల్లంగి సాంబార్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. దానికోసం ముందుగా నేను ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర, ఆనియన్, కొంచెం పచ్చిమిర్చి వేసి కొంచెంసేపు వేగనిచ్చుకొని దాంట్లోనే టమోటా ముక్కలను కూడా వేసుకుని కొంచెంసేపు మగ్గనిచ్చుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ, క్యారెట్ ముక్కలను కూడా వేసుకొని కొంచెం సేపు వంకాయలు మగ్గే వరకు ఉంచుకొని దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం కూడా వేసేసుకొని కొంచెం సేపు వేయించుకుంటున్నాను. ఇలా వేయించుకున్న తర్వాత ముందుగా మనం జ్యూస్ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేస్తున్నాను. ఇలా కొంచెం సేపు ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న ముల్లంగి, దోసకాయ ముక్కలను అయితే దీంట్లో వేసేసుకుంటున్నాను. ఇలా సాల్ట్, కారం ఏదైనా ఉంటే అడ్జస్ట్ చేసుకొని ముందుగా ఉడకబెట్టుకున్న పప్పుని బాగా మెదుపుకొని దీంట్లో వేసేసుకుంటున్నాను. ఇలా కొంచెం సేపు ఉడకనిచ్చుకుంటే మనకు బాగా పప్పు ఉడికిపోతుంది. అంతే అండి, సింపుల్గా టేస్టీగా ఉండే మన ముల్లంగి సాంబార్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.